హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీషోలో నేను 100 రూపీస్ బిలో రేట్ ఉండే ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. ఏది బాగుంది, ఏది బాగాలేదు, లాస్ట్లో అసలు నాకు ఏది నచ్చింది అనేది కూడా నేను చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా 4 తారీఖు 5వ తారీఖు ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి. ఖచ్చితంగా తీసుకోండి. మీషోలో మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. నేను వెతుకుతున్న కొద్దీ దొరుకుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చుతున్నాయి నాకైతే. ఏదో ఒకటైతే కొంచెం అలా అలా ఉంటున్నాయి, అవి కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను. కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అసలు సూపర్ అండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్స్కి అందరికీ ఉపయోగపడే, కిచెన్లో మంచి చక్కగా ఉపయోగపడే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు చూడండి. నేను వీటి లింక్ కూడా మీకు ఇస్తాను, చెక్ చేయండి. అయితే ఇదేంటంటే ఇది షూ క్లీన్ చేసుకునేదండి. షూస్ మనకి పిల్లలు షూస్ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, మనం సరిపేసి చిన్న చిన్న బ్రష్ పెట్టి రుద్దుతూ ఉంటాము. మన చేతులకు కూడా కొంచెం సరుపు కొంతమందికి పడకపోవచ్చు కూడా. అలా కాకుండా దీంట్లో మనం లిక్విడ్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి చక్కగా రుద్దుతూ ఉండొచ్చు అనమాట. ఒకసారి లిక్విడ్ వేసి ఒకసారి బ్రష్తో రుద్ది అలా ఇబ్బంది ఏం లేకుండా ఇంకా దాంట్లోనే లిక్విడ్ వేస్తే చక్కగా మురికి అనేది వదిలిపోతుంది అనమాట. ఆ బ్రష్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఇప్పుడు నేను మీకు చూపించే అన్నీ కూడా 100 బిలో ప్రోడక్ట్సే. చాలా సింపుల్ ప్రోడక్ట్స్, కానీ అందరికీ చక్కగా ఎప్పుడు ఉపయోగపడే ప్రోడక్ట్స్ అనమాట ఇవి. ఇంక ఈ సమ్మర్లో మనం బాటిల్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, దీనికోసం అయితే ఇది తెప్పించుకున్నాను నేను. ఇంకా బాటిల్స్ లోపల దాకా ఉంటాయి, మనకి క్లీన్ చేయటం కొంచెం కష్టం అవుతాయి. అలాగే ఎడ్జస్ట్ లోపల ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఆ చుట్టూ అంతా కూడా కొంచెం మురికి ఉన్నప్పుడు అది పోకుండా ఉంటుంది కదా, దానికోసం అయితే ఇది తెప్పించాను. చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట. ఇది ఎట్లా అంటే అట్లా వంగిపోతుంది, చక్కగా బాటిల్ అయితే క్లీన్ అయిపోతుంది. ఈ బాటిల్స్ క్లీన్ చేసుకోవడం కోసం ఇదైతే తెప్పించానండి ప్రోడక్ట్. నాకు చాలా బాగా నచ్చింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అన్ని ప్రోడక్ట్స్ చూసి మీకు దీంట్లో ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. చాలా బాగుందండి, ఇదైతే చాలా స్మూత్గా ఉంది. చక్కగా బాటిల్ మొత్తం అడుగు భాగంలో మొత్తం కూడా క్లీన్ అవుతుంది అనమాట. అందుకని ఆ బ్రష్ అయితే తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా 100 బిలో ప్రోడక్ట్సే. ఇంకా ఇది చూడండి, ఇది చూస్తే మీరు షాక్ అయిపోతారనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడటం, తీసుకోవటం కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగుంది. దువ్వి కూడా చూసుకున్నాను నేను. దువ్వితే ఏంటంటే స్మూత్గా ఉందన్నమాట. అంటే మొత్తం మంచిగా చక్కగా మసాజ్ చేస్తున్నట్లుగా ఉందండి. దువ్వి అంతా దువ్వుతున్నట్లుగా గట్టిగా లేదు, కొంచెం స్మూత్గా అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మ్యాజిక్, దీంట్లో ఉన్న కొమ్ములు ఇవి ఉన్నాయి చూసారా, ఇవి లోపలికి వెళ్తున్నాయి, మళ్ళీ బయటకు వస్తాయి అనమాట. మనం దూకున్నప్పుడు అలా తీసుకొని దూకోవచ్చు, మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. ట్రావెల్కి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్ చేసినప్పుడు బ్యాగ్లో చక్కగా ఇది పెట్టేసుకోవచ్చు. అసలు డ్యామేజ్ అయ్యే సమస్య ఉండదండి. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. చక్కగా చూడటానికి కూడా నీట్గా కొంచెం స్టైలిష్గా ఉంది కదా, బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే, నేను మొత్తం 5 ప్రోడక్ట్లు అయితే ఆర్డర్ చేశానండి. ఇదైతే చాలా బాగా నచ్చేసింది నాకు. అసలు ఎంత బాగుందంటే, శారీస్కి మనం పిన్నీసులు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ సిల్క్ శారీస్ అయినా కాటన్ చీరలైనా సరే పిన్నీసులు పెడితే చీర చినిగిపోతుంది, ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా శారీకేను బ్లౌజ్కి పట్టేసుకుని అసలు చాలా ఇబ్బంది పడతాం కదా, అది తీయటానికి అస్సలు రాదు. ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అసలు నాకు తెలియదు. లేదంటే అసలు ఎప్పుడో ఆర్డర్ చేసుకొని పెట్టుకునేదాన్ని. శారీకి ఎక్కడంటే అక్కడ పిన్స్ అయితే పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. వెనకాల కొంచెం చిన్న క్లిప్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఒత్తి బయటికి తీసి మనం శారీకి పెట్టుకొని మళ్ళీ దాన్ని పెట్టేయటమే. ఇంకా అసలు ఎంత సింపుల్గా పెట్టుకోవచ్చో అంత సింపుల్గా తీసేసుకోవచ్చు కూడా. ఇంకా మనకి శారీ చినిగిపోతుంది అన్న భయము లేదు, అసలు అది రాదు అనేది కూడా అస్సలు ఉండదండి. చాలా చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది ఈ ప్రోడక్ట్స్. చిన్న చిన్న బటన్స్ లాగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం, శారీకే కాకుండా పిల్లల జీన్స్ కానీ షర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. చక్కగా బటన్స్ ఊడిపోయాయి అనుకోండి, వాళ్ళు చక్కగా ఇవి పెట్టేసుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయి. నాకైతే అస్సలు తెలియదండి, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. నాకు అయితే చాలా బాగా నచ్చేసాయి. వీటన్నిటిలో నాకు నచ్చిన ప్రోడక్ట్ చెప్తానన్నాను కదా, ఇవే అనమాట. 20 అయితే వచ్చాయి మొత్తం. ఇవి మొత్తం కూడా 100 బిలోనే వచ్చాయండి. ఆఫర్ టైంలో మనం తీసుకుంటే మనకి చక్కగా ఇలా తక్కువ టైంలో తక్కువ రేటుకి వస్తాయి అన్నమాట.
ఇవన్నీ కూడా 100 బిలోనే తీసేసుకున్నాను నేనైతే. చాలా బాగున్నాయండి. అసలు ఇంత తక్కువలో ఇంత మంచి క్వాలిటీ వస్తాయంటే అసలు ఎవరు వదులుకుంటారు చెప్పండి. చక్కగా మీషోలో నేను వెతికే కొద్దీ ప్రోడక్ట్స్ అయితే భలే కనిపిస్తున్నాయి. ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదేంటంటే గిన్నెలు కడగడానికి తీసుకున్నాను. ఇప్పుడు మామూలుగా ఏదైనా స్క్రబ్బర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కొంతమందికి చేతులు ర్యాషెస్ వస్తున్నాయి అనమాట. అవి సబ్బు తగిలినా కానీ సర్ఫ్ తగిలినా కానీ ర్యాషెస్ అనేవి వస్తున్నాయి కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళే కాదు, ఎవరైనా కూడా వాడుకోవచ్చు. కొంచెం ఎంగిలి గిన్నెలు కడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీకు చక్కగా ఇంకా సబ్బు పెట్టేసుకొని చేతులకి ఇలా తొడిగేసుకొని మనం గిన్నెలు అయితే రుద్దుకొని మళ్ళీ తీసి వాటిని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. మన చేతులకి అయితే అలాంటి తడి అంటదు, సబ్బు అంటదు, ఇంకా అసలు ఏమంటదు అనమాట. ఆ గిన్నెలకు ఉండే ఎంగిలి కూడా ఏమంటదు. చాలా నీట్గా చక్కగా మరి ఎక్కువ హైజీనిక్గా ఉండాలని అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుందండి. ఇదైతే చూపించడం కోసమే నేను తీసుకున్నాను. నేనైతే ఉంచుకోలేదు కానీ మిగతా ప్రోడక్ట్స్ అయితే ఉంచేసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తాయి. కొంచెం సపోర్ట్ చేయండి. ఈ 5లో ఏ ప్రోడక్ట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు రేపు మాత్రమే ఆఫర్స్ నడుస్తున్నాయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి తీసుకోండి.